ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రస్తుతం దేశంలోని ప్రజలందరూ చూపు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఎవరు ఊహించిన స్థాయిలో కూటమి విజయం సాధించడంపై ప్రజలందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీ స్టేట్ ఆఫీస్ దగ్గర అయితే ఉన్నాం. సో ఇక్కడ చూసినట్లయితే కనుక తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలందరూ కూడా పెద్ద సంఖ్యలో బాణాసంచా కాల్చడం, అదేవిధంగా వారందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. సో ప్రస్తుతం మనం అడుగుదాం, సార్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారేంటి? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ఈ రాష్ట్రంలో రాక్షస పాలన పోయి రాముడు పాలన వస్తుంది అనుకున్నాం. ఈ దరిద్రుడు చేసిన దిక్కుమాల పనుల వల్ల రాష్ట్రంలో ఇవాళ ఈ జగన్ రెడ్డికి ఇట్లాంటి దుస్థితి వచ్చింది. దిక్కుమాలదనగా ఓడిపోయాడు. ప్రజలంతా ఏకదాటి నుండి వీళ్ళు కావాలని ఓడగొట్టారు. ఈ మోసాలు, ఈ హత్యలు, ఈ అక్రమాలు ప్రతి ఒక్కరి మీద ఎస్సీఎల్ మీద ఎస్సీ కేసులు పెట్టిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఆ సత్తులగాడు వచ్చేసి ఎదవ రాజకీయాలు చేస్తాడు. ఆడొకడు ఈ కొడాలని గారు వచ్చి ఈడొక ఎదవ రాజకీయాలు చేస్తాడు. వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడికి పోయారు? మన బాబు గారిని ఏ తప్పు లేకుండా 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూశారు. ఎన్ఆర్ఐలు ఎక్కడెక్కడో దేశాల నుంచి వచ్చి ఇక్కడ ఓట్లు వేశారు. ప్రతి ఒక్కరు కూడా ఈ విజయాన్ని చాలా ఆనందంగా ఆకాంక్షిస్తున్నారు. అంటే మీరు ముందే ఊహించారా ఖచ్చితంగా ప్రజలు ఇలాంటి తీర్పునిస్తారని? తప్పనిసరిగా ముందే ఊహించారు. ప్రజలందరూ ఒక ఏకతాటిగా ఉండి ఈ జగన్మోహన్ రెడ్డి పాలన పోవాలని, ఈ చంద్రబాబు నాయుడు గారు రావాలని ఈ రకంగా చేశారు. ఓకేనండి. సో అదే విధంగా మనం చూసినట్లయితే ఇంకా ఫలితాలు రావాల్సి ఉంది కదా, ఇంకా మీ ఎంత మెజారిటీ ఆశించవచ్చు అన్న? వీడికి 10 సీట్లు కూడా రావన్నా. వీడికి 10 సీట్లు కూడా రావు. అంత దిక్కుమాలు పనులు చేశాడు. ఒక మాట చెప్తున్నానండి, పథకాల ఆశలు చూపి ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని ప్రతి ఒక్కరిని మోసం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు సరైన బుద్ధి చెప్పారని నేను చెప్తున్నా ఈ సభాముఖంగా. సో అదే విధంగా మీరు ఎలాంటి గతంలో ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఎలాంటి అభివృద్ధి సంక్షేమం చేపడుతున్నారు? ఈ రోజు రాష్ట్రంలో ఒక రావణ కాష్టంగా మార్చిన ఈ రావుణ్ణి అసలైన దీపావళి ఈ రోజు రాష్ట్ర ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకుంటున్నారని ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాక్షసుడు రైతులను 3 రాజధానుల పేరుతో రైతులను నాశనం చేసి ఈ రాష్ట్రాన్ని కొల్లకాడు చేసిన ముఖ్యమంత్రుల్లో ఏదైనా ముఖ్యమంత్రి ఉన్నాడు అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని ఈ రాష్ట్ర ప్రజలు గట్టిగా నమ్మారు. ఆ నమ్మకంతోనే ఈ రోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఈ జగన్మోహన్ రెడ్డికి జరిగింది. ఈ శాస్త్రి ఈ రాష్ట్రంలో ఇంకా 5 ఏళ్ల తర్వాత కూడా ఇటువంటి దుర్మార్గుడు రావడానికి వీల్లేదని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రజలు మంచి సంకేతాన్ని ఆంధ్రప్రదేశ్ లో ఇవ్వబోతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఓకేనండి. సో ఇది ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం పార్టీ అభిమానులు తెలుగుదేశం విజయ అవకాశాలు ముఖేష్